listen, I mean, who listens? Assemblies are like a mandatory thing, but I would always wait to hear him say something or the other, and everything that he said is like registered in my mind. And teachers really shape you, and we don't realize it, but unknowingly we do look up to them in certain ways, and I think that's how he shaped my life in that space. ఏమంటారు వెంకటేష్ గారు? ఏమంటారు? బంద్గా ప్లాన్ చేసి ఇది వద్దు టీచర్స్ షేప్ యూ. ఒరే వీళ్ళందరూ కూడా చదువులు ఫినిష్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా. ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ ఉన్నావు కాబట్టి మీ టీచర్ గారి గురించి చెప్పరాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? మీ స్కూల్లో టీచరు మ్యాథ్స్ టీచర్ గురించి చెప్పు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్. ఓకే. నువ్వు సైన్స్ స్టూడెంట్ వా? సైన్స్ టీచర్ పేరు? నీలిమా మ్యామ్. నీలిమా మ్యామ్. ఓకే. నీకు నీలిమా మ్యామ్ టీచింగ్ బాగా నచ్చుతుందా? ఎందుకు? నాకేంటంటే సైన్స్ బాగా ఇంట్రెస్ట్, దాంట్లో కొత్తగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకున్నావు రీసెంట్ గా? నేను రీసెంట్గా ఏం నేర్చుకున్నానంటే మన సరౌండింగ్స్ గురించి నేర్చుకున్నా. మన బయట సరౌండింగ్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం ఇదవుతుంది, పాడవుతుంది. కరెక్ట్. గుడ్ స్టూడెంట్, వెరీ నైస్. చూసావారా, అందుకే ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదు అంటే ఉంటాయి వల్ల. గ్లాసులు వాడాం. పైగా నేను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవట్లేదు. కానీ భాగ్యం, అదేంటి నువ్వు అలా వదిలేసావు? అలా వదిలేసేయకూడదమ్మా నువ్వు. అదే ఆ ప్రాజెక్ట్ అంతా వెళ్ళినప్పుడు తనని పక్కన పెట్టేసి నువ్వే చేసేసుకోవచ్చు కదా. ఎలాగో ఎక్స్కాప్ ఉన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు? అది నేను చెప్పాను. మళ్ళీ ఆ పక్షి మళ్ళీ నా ఇంటి పైన వచ్చి వాలింది. పక్షి ఇప్పుడు అది ఏం చేస్తారో ఏంటో అనిల్ గారి చేతిలోనే ఉంది. సో నెక్స్ట్ ఎప్పుడండి? మళ్ళీ సంక్రాంతికి వస్తాం. లేదు, మేము మొన్న చెప్పాం కదా ఉగాదికి వస్తున్నాం. మళ్ళీ సంక్రాంతికి వస్తాం. అంటే ఫిక్స్ అయిపోయారనమాట, ఇంకా సంక్రాంతికి వస్తున్నాము అని మీరు అన్నారంటే మేము కసిగా వచ్చి సినిమా చూస్తాము. అంటే దిస్ ఫిలిం యాక్చువల్లీ ఈ ఫిలిం కి చేయొచ్చు, ఆ స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లెట్, అండ్ ద సేమ్ టెంప్లెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డీల్ చేయొచ్చు. సో అండ్ రాజమండ్రిలో మేము ఎండ్ చేసాం కాబట్టి మేబీ ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో మేబీ యూ కెన్ క్రియేట్ అనదర్ మిరాకిల్. ఎస్. అండ్ అలాగేనండి, ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. ముఖ్యంగా గోదావరి గట్టు అనే సాంగ్ ఏదైతే ఉందో అసలు ఇరగదీసేశారు. అది ఒక కాన్సెప్ట్ లా ఉంది థియేటర్ లో. అందరూ వెళ్ళి డాన్స్ చేయడం కాన్సెప్ట్ లాగా అయిపోయింది. లైక్ దే థింక్ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ ఇన్ ద థియేటర్.